హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు భారీ శుభవార్త అండి. కారుణ్య నియామకాల గురించినటువంటి తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు శుభవార్త. త్వరలో 1488 మందికి ఉద్యోగాలు. కుటుంబ పోషణకు ఆధారమైన వ్యక్తి ఉద్యోగం చేస్తూ హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోతుంది. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వాలు కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టాయి. అయితే అనేక ప్రభుత్వ శాఖల్లో ఈ కారుణ్య నియామకాలు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటం బాధాకరం. దీనివల్ల ఆ కుటుంబాలు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 6, 7 సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారు ఎందరో ఉన్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక శుభవార్తను అందించారు. ఈ విషయంలో ఆయన చొరవ తీసుకొని త్వరలోనే 1488 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు అనారోగ్యం, ముఖ్యంగా కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోబోతోంది. గత 5, 6 ఏళ్లుగా కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని అనేక మంది డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి పూర్తి వివరాలను అందించాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించారు. అధికారులు అందించిన సమాచారం ఆధారంగా కారుణ్య నియామకాలకు సంబంధించి ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపారు. ఆర్థిక శాఖ నుండి ఆ ఫైల్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వద్దకు చేరింది. ఈ ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్‌కు ఆమోదం తెలిపితే రాష్ట్రంలోని 1488 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కరోనా మొదటి మరియు రెండవ దశల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఆయా శాఖల్లో కారుణ్య నియామకాలు క్రమపద్ధతిలో జరుగుతున్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖల్లో మాత్రం ఖాళీలు లేవనే కారణంతో నియామకాలు నిలిచిపోయాయి. దీనివల్ల గత 5, 6 సంవత్సరాలుగా ఆ యువకులకు, వారి కుటుంబ సభ్యులకు తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల కోసం దాదాపుగా 2744 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం 1488 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నప్పటికీ అమలు జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ ఫైల్ సీఎం చంద్రబాబు నాయుడు గారి వద్దకైతే చేరింది. ఆయన ఆమోదం తెలిపితే అనేక కుటుంబాలకు ఊరట లభిస్తుంది. చాలామంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ వయో పరిమితి కూడా కోల్పోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు, వారి కుటుంబ సభ్యులకి కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరగా నిర్ణయం తీసుకొని కారుణ్య నియామకాలను పూర్తి చేసి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాష్ట్రంలో చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను త్వరలోనే పూర్తి చేస్తారని అయితే అందరూ ఆశిస్తున్నారు. ఈ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై ప్రజల నమ్మకంతో ఉన్నారు. వీడియోలోని ముఖ్యాంశాలండి. కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఉపశమనం. త్వరలో 1488 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు. పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న నియామకాలపై ప్రత్యేక దృష్టి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ముందుకు కదులుతున్న ప్రక్రియ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరగా ఆమోదం తెలపాలని ప్రజల ఆకాంక్ష. నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల్లో నెలకొన్న ఆందోళన. ప్రభుత్వంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై ప్రజల నమ్మకం.